ఆ రోజుల్లో లోకంలో ఉన్న నానుడు ఏంటంటే, ఓ కుమారుడు దారి తప్పితే తండ్రి మీద తిరుగుబాటు చేసి, తండ్రి మీద కొట్లాడి, తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి, తండ్రి మీద తిరస్కారం చేసి ఒక కొడుకు తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, అలాంటి తిరుగుబాటుదారుడైన కొడుకును తండ్రి ఇంటికి చేర్చుకోవాలంటే 2 నియమాల్లో ఏదో ఒక నియమాన్ని నెరవేర్చాలట. ఏంటా నియమం? నంబర్ 1, ఒక మట్టి కొండను భుజం మీద పెడతారట. ఆ చౌరస్తా దగ్గర ప్రజలందరూ గుమిగూడి ఉంటే, ఆ గుమిగూడి ఉన్న ప్రజల మధ్యలో ఆ మట్టి కొండను, నీళ్ల కొండను భుజాల మీద పెట్టుకొని వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే, చుట్టూతో ఉన్నవాళ్ళు ఆ మట్టి కొండను రాళ్లతో కొట్టి కొండను పగలగొడతారట. కొండ పగిలిపోయి నీళ్లు నేలపాలైపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుని మళ్ళా చేర్చుకోవాలంటే ఆ తండ్రి చేయాల్సిన మొట్టమొదటి పని, పగిలిపోయిన కొండను మరలా అతికించాలి, నేల మీద ఒలికిపోయిన నీళ్లను మరలా ఆ కొండలోకి తోడాలి. ఇది చేస్తే తప్పిపోయిన కొడుకుని ఇంట్లోకి రానిస్తారట. లేదు, రెండవది, తప్పిపోయిన కొడుకును ఇంట్లోకి రానివ్వాలంటే అదే తండ్రిని నడివీధిలో నిలవబెట్టి గ్రామస్తులంతా వచ్చి రాళ్ళు తీసుకొని రాళ్లతో రువ్వి కొట్టి 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 ఆ తండ్రిని చంపితే ఆ తండ్రి మరణం కుమారుడికి జీవాన్ని ఇస్తుందట. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మిమ్మల్ని అడుగుతా, మొదటిది సాధ్యమా? అదే దావీదు గారు అంటాడు కదా, ఒలికిపోయిన నీళ్లను ఎత్తలేని రీతిగా అని అంటాడు. చూసారా? పగిలిపోయిన కొండను ఎవడు అతికించగలడు? నేలపాలైనటువంటి నీళ్లను ఎవడు తోడగలడు? మొదటిది అసాధ్యం. కానీ ఏది సాధ్యం? రెండవది సాధ్యం. ఆ రెండవదే పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి రెండవ కార్యక్రమాన్ని సిలువ మ్రాను మీద యేసయ్య జరిగించాడు. ఆయన మరణం మనందరికీ జీవాన్ని పోసింది. ఆయన మరణం మనందరికీ ప్రాణభిక్ష పెట్టింది. మన మీద పడాల్సిన దెబ్బలో, నీ మీద పడాల్సిన శిక్ష, నువ్వు అనుభవించాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మారి మనందరినీ ఆశీర్వాద కారకులుగా మార్చాడు. అంటే నీ మీద ఎంత కనికరం చూపిస్తాడంటే, ప్రాణం పెట్టే అంత కనికరాన్ని నీ పట్ల చూపిస్తాడు దేవుడు. గర్భస్థ శిశువును తల్లి ఎంత అపురూపంగా చూసుకుంటుందో, ఈ రోజు నుండి నా దేవుడు నేను అలా చూసుకోబోతున్నాడు. నమ్ము ఈ మాట. అయితే అలా చూసుకోవాలంటే ఈరోజు నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ అతిక్రమం ఏదో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా విడిచిపెట్టి ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. మందిరంలో ఉన్న ఒక్కొక్క బిడ్డ మీద ఈ పునరుద్ధానపు వేళ దేవుడు తన కనికరాన్ని కుమ్మరించును గాక.